తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ తలపతి ఆయన అక్కడ అమలు చేస్తున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చూస్తుంటే అబ్బా నిజంగా ఇట్లాంటి ఒక సీఎం ఉంటే బాగుండు అని ఖచ్చితంగా అందరికి అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అప్లికబుల్ ఉండేలాగా, అంటే వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఈ రూల్స్ అన్నిటినీ తీసుకురావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు ఆయన ఏదైతే అక్కడ రూల్స్ని తీసుకొస్తున్నాడో, ముఖ్యంగా ఈ ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఏవైతే ఉంటాయి చూడండి, అవి గవర్నమెంట్ ఫిక్స్ చేయడం అనే ఒక ఆలోచనకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా ఒక బిజినెస్ అయిపోయింది. ఎంత పెద్ద పెద్ద బిజినెస్లలో ఎదుగుతున్న వాళ్ళైనా సరే వాళ్ళకి ఈ స్కూల్స్, కాలేజెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అట్లాంటిది ఒక పర్టికులర్ ఫీజ్ని ఫిక్స్ చేయడం వల్ల, అంటే ఈ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, పూర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఇట్లాంటి ఒక రూల్ని తెచ్చిండు కదా. నిజంగా ఈ రూల్ అయితే బెస్ట్ అని చెప్పాలి. దీనివల్ల ఈ చదువుకోవాలి అనే ఇష్టం ఉండి ఆర్థికంగా సరిగ్గా లేని వాళ్ళు కూడా, చదివించే అంత స్తోమత లేని వాళ్ళు కూడా ఇలాంటి ఒక రూల్స్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కూడా ఆ ఫీజులకు భయపడే వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిపిస్తూ ఉంటారు. మరి ఇలాంటి రూల్స్ తెచ్చినప్పుడు నిజంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఫీజులను ఫిక్స్ చేసి పెట్టినప్పుడు ఇది ముఖ్యంగా వీళ్ళకైతే మంచి బెనిఫిట్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా ఇది మాత్రమే కాకుండా అమ్మాయిల విషయానికి వచ్చేసరికి మనం చూస్తూనే ఉంటాము, ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే ఎక్కువైపోయిందో, ఇది ఎక్కువైన తర్వాత ఎట్ ద సేమ్ టైం ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. ఒక రకంగా ఈ అమ్మాయిలను బెదిరించడము, వాళ్ళ ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో ఉన్న వాటిని మార్ఫింగ్ చేసి వాళ్ళని బెదిరించడం, ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాము. సో వీటికి ఆపోజిట్గా, అంటే వీటన్నిటిని తక్కువ చేసే విధంగా స్పెషల్ ఫోర్స్ని వీళ్ళపైన పెట్టి, ఈ ఎవరైతే అమ్మాయిలు ఇట్లు ఉంటారో వీళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి కంప్లైంట్ చేసే విధంగా, ఆ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా దీని మీద సీరియస్ యాక్షన్ ఎంత ఫాస్ట్గా తీసుకునే విధంగా ఇలాంటి ఒక రూల్ని తీసుకురావడము నిజంగా మంచిదని చెప్పాలి. ముఖ్యంగా అమ్మాయిలకు ఇప్పుడు ఖచ్చితంగా ఇది అవసరం అని చెప్పాలి. ఇక ఈ రెండు మాత్రమే కాకుండా ఆలయాల విషయానికి వచ్చేసరికి, ఆలయాలకి వెళ్ళాలన్నా చాలామందికి ఉండేది ఒకటి బాగా ఉంటుంది. అదేంటంటే పైసలు ఉంటేనే దేవుణ్ణి చూస్తాము. ఎన్ని ఎక్కువ పైసలు ఉంటే దేవుణ్ణి అంత దగ్గర నుంచి చూస్తాము, దేవునితో అంతసేపు ఉండగలుగుతాము అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ విఐపి దర్శనాలని రద్దు చేయడం అనే ఒకటి తీసుకొచ్చిన చూడు, నిజంగా ఇది ఉండాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది గుళ్ళకు పోయినప్పుడు, అరే 10 గంటలు 12 గంటలు ఎన్ని గంటలు వెయిట్ చేసినా కూడా దేవుణ్ణి చూడడానికి ఒక 2-3 సెకండ్లు చూడడానికి ఇట్లా వెయిట్ చేస్తుండాలి. కానీ కొంతమంది మాత్రం వాళ్ళకి పైసలు ఉండడం వల్ల, వాళ్ళు విఐపి టికెట్లు తీసుకోవడం వల్ల వాళ్ళు ఇట్లా వచ్చేసి దేవుని దగ్గర చూసి దేవుని దగ్గర కొంచెం సేపు ఉంటారు. ఇవి చూసినప్పుడల్లా సామాన్యులు చాలా ఫీల్ అవుతుంటారు, అరే పైసలు ఉన్న వాళ్ళకే దేవుడు, ఈ దేవుని దగ్గర కూడా ఎందుకు ఈ పార్షియాలిటీ అని చాలామంది ఫీల్ అవుతుంటారు. సో ఈ రూల్ కూడా మంచి రూల్ అని చెప్పాలి. ఏదైతే ఆలయాల దగ్గర ఈ విఐపి దర్శనాలన్నిటిని రద్దు చేయడం. ఇక ఇది మాత్రమే కాకుండా నార్మల్గా మనకి తెలిసినంత వరకు ఎమ్మెల్యేలు, పొలిటికల్ దాంట్లో ఉండేటోళ్ళంతా కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఏముండరు, తక్కువ చదువుకునే వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చి వాళ్ళు అందులో సర్వైవ్ అవ్వడం. అలాంటిది ఈ టీవీకే పార్టీకి సంబంధించిన 108 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మినిమం 10th పాస్ అయిన వాళ్ళు, 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, అదేవిధంగా ఇంజనీర్లు, పిహెచ్డి చేసిన వాళ్ళు, లాయర్లు, డాక్టర్లు, ఇంతమంది, అంటే ఆల్మోస్ట్ ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక విద్యార్హత అనేది, కనీస విద్యార్హత అయితే ఉంది. నిజంగా ఇది మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే మనని పాలించే వాళ్ళు చదువుకొని ఉన్న వాళ్ళైతే బాగుంటుంది, చదువుకోకుండా మన మీద పెత్తనం చేసే వాళ్ళకంటే కూడా కాస్త చదువుకొని ఆ చదువు గురించి తెలిసిన వాళ్ళు, ఆ చదువు విలువ తెలిసిన వాళ్ళు మనని పాలిస్తూ ఉంటే నిజంగా అది బెస్టే కదా. అంటే చూడండి, ఇక్కడ విజయ్ తీసుకొచ్చిన ఏదైతే రూల్స్, రెగ్యులేషన్స్, ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాదా సీదా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసే విధంగానే ఉన్నాయి. అంటే వాళ్ళు అరే నిజంగా మన కోసం వచ్చిన నాయకుడు కదా, మన నాయకుడు కదా, మన గురించి ఆలోచిస్తున్నాడు కదా అనే ఒక ఫీలింగ్ని విజయ్ బాగా జనాల్లో పెంచిండు. నిజానికి ఆ ఒక ఫీలింగ్నే ఈరోజు ఆయన అక్కడ గెలిపించింది. ఇక ఈ 4 మాత్రమే కాకుండా అక్కడ ఎవరైతే ఎమ్మెల్యే కూతురు
ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కూతురు ఇప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుందంట. మొన్నటి వరకు ప్రైమరీ స్కూల్లో ఆమె చదువును కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు సెకండరీ స్కూల్లో ఆమె గవర్నమెంట్ స్కూల్లోనే ఆమెను జాయిన్ చేశారంట. అసలు ఏ ఎమ్మెల్యేనైనా, ఏ ఎంపీనైనా, ఏ మినిస్టర్ అయినా అంతవరకు ఎందుకు? చిన్న చిన్న గల్లీ లీడర్లు అయినా సరే వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ఏయంగా మనం చూసినామా? అలాంటిది ఒక ఎమ్మెల్యే కూతురే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుందనంటే చూడండి, గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళు ఎంత బాగా ఇది చేస్తున్నారు. అక్కడ అవన్నీ చేయడం కానీ, గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా చదువుకుంటారు పొలిటీషియన్ పిల్లలైనా సరే అనేది మనకు ఇదితోనే అర్థమవుతుంది. అంటే మళ్ళీ అందరూ అట్లా చేస్తారా అంటే అందరు కాదు, చెప్తున్నా కదా. గల్లీ లీడర్లు కూడా తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేయరు కానీ ప్రైవేట్ స్కూల్లో వేయడానికే ఇష్టపడుతుంటారు. ఇది మరి సంగతి. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. అది మీ వరకు కూడా వచ్చి ఉంటుంది. అదేంటంటే ఇవన్నీ మనం చూసినాము, ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ ముఖేష్ అంబానీ ఎవరైతే జియో సిమ్, ఈ జియో కంపెనీకి సంబంధించి ముఖేష్ అంబానీకి విజయ్ దళపతి సవాల్ విసిరిండంట. అదేమనంటే జియో కంపెనీ వాళ్ళు మళ్ళీ రీఛార్జ్ ప్రైస్ పెంచాలని చూస్తున్నారు. ఇన్ కేస్ ఈ ప్రైస్ పెంచితే తమిళనాడులో ఈ జియో సిమ్ని కంప్లీట్గా బ్యాన్ చేసేస్తాము, తమిళనాడులో ఈ జియో సిమ్ని మేము అసలు వాడుకలోకి తీసుకురాము అని విజయ్ దళపతి సవాల్ విసిరినట్టు ఇదొక న్యూస్ ఆన్లైన్లో సోషల్ మీడియాలలో స్ప్రెడ్ అవుతుంది. ఇది మాత్రం నిజమైతే బాగుండు. ఎందుకంటే ఈ సిమ్ములు రీఛార్జ్ చేసుకోవడము దీంతో వస్తున్న తలకాయ నొప్పి అయితే అంతా కాదు. నెల తిరిగే వరకు రెంట్ కట్టుకోవడం దేవునికి ఎరుగు. కానీ ఎవరికైనా ఫోన్ చేయాలి, 2 మాటలు మాట్లాడాలన్నా మినిమం ఒక్క పర్సన్కి 300, అంటే ఒక రీఛార్జ్కి 300. ఒక కుటుంబంలో 4 ఉంటే 4కి 300 అంటే 1200. సింపుల్గా ఇక్కడనే ఇంత పైసలు ఖర్చు అవుతున్నాయి. సరే నార్మల్ వాళ్ళంటే రీఛార్జులు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. కానీ మరి నెలకు సరిగ్గా ఇన్కమ్ లేని వాళ్ళు, రోజు కూలీ వాళ్ళు, వీళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ కూలే 300 నుంచి 500 వరకు ఉంటుంది. మరి వీళ్ళు ఇట్లా చేసుకునేది మొత్తం ఈ రీఛార్జులు కట్టుకుంటూ పోతుంటే ఎంత ఇబ్బంది అవుతుంది. అంటే ఆ మినిమం ఈ జియో ఎంత తెలివితోన స్టార్టింగ్లోనేమో మొత్తానికే ఫ్రీ పెట్టి మీకు సిమ్ములు ఏవైతే పేర్లు ఉంటాయో అవి ఎంతమందికి ఎన్ని పేర్లు గుర్తుకున్నాయి? మహా అంటే మనకి ఇప్పుడు గుర్తొచ్చేది జియో లేదా ఎయిర్టెల్. కానీ ఒకప్పుడు ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్, యూనినాన్, డొకోమో ఇన్ని సిమ్ములు ఉండే ఒకప్పుడు. ఇప్పుడు చూస్తే 2 అది అయితే ఎయిర్టెల్ లేదంటే జియో. వేయించుకుంటే అవి వేయించుకోవాలి, లేదంటే లేదు. లేదంటే ఇవి మాత్రమే కాక మన రీఛార్జ్ అయిపోయిన 2-3 రోజులకే, వారం తిరగక ముందుకే మనకి ఇన్కమింగ్ కాల్స్ కూడా కట్ చేశారు. దీనిపైన అప్పట్లో రాఘవ్ చెద్దా కూడా మాట్లాడిండు. అప్పట్లో దీని గురించి నిజమే కదా, అరే అసలు మనము మన పైసలతోన మన సిమ్లా రీఛార్జ్ చేసుకుంటున్నాం, రీఛార్జ్ కట్టకపోతే అసలు ఇన్కమింగ్ కాల్స్ కూడా లేకపోవడం ఏంది, అవుట్ గోయింగ్ అంటే కట్ చేసుకున్నారు. సరే దీనిపైన ఇష్యూ రేజ్ అయితేనే ఉంది. సో ఇప్పుడు ఏదైతే న్యూస్ స్ప్రెడ్ అవుతుందో ఇది నిజమైతే బాగుండు. ఇట్లయితే ఏ విధంగా అయితే నిజంగా విజయ్ దళపతి ఈ విధంగా అనిన్నాడో సేమ్ మిగతా వాళ్ళు కూడా ఇట్లే మాట్లాడితే ఈ జియో వాళ్ళు ఖచ్చితంగా తగ్గుతారు. ఖచ్చితంగా మనకి అందుబాటులో ఉండే విధంగా రావాలి. ఎందుకంటే నెల తిరిగేసరికి ఈ రీఛార్జ్లే సగం పైసలు అయిపోతున్నాయి. ఈ రీఛార్జ్కి మళ్ళీ ఒకవేళ డాటా అయిపోతే మళ్ళీ దానికి ఎక్స్ట్రా వేయించుకోవాలి. మళ్ళీ ఆ ఎక్స్ట్రా వేయించుకోవడం మినిమం 19 రూపాయలు. అంటే ఎక్కడ చూడు దోసుకునే ఉంది తప్ప ఇందులో ఏమన్నా కొంచెం సేవింగ్ అనే ఆప్షనే లేదు. దీనివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెల రీఛార్జ్ చేసుకోకుండా ఉంటామని అంటేనేమో అట్లా కుదరని పని. ఆఫీస్లకు పోయేటోళ్ళు, వేరే దగ్గర ఉండేటోళ్ళు, సో ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడము, ఫోన్ చేసుకోవడం అనేది ఇప్పుడు బాగా నెససరీ అయిపోయింది. కాబట్టి దీని మీద ఇంతగానం ఈ జియో వాళ్ళు ఇంత భారం వేయడము, మళ్ళీ రేట్లు పెంచుతామనడము, ఇదంతా అయితే అసలు కరెక్ట్ కానే కాదు. సో విజయ్ దళపతి లాగానే మిగతా సీఎంలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆలోచించి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఇలాంటివి తీసుకొస్తే నిజంగా బాగుంటుంది కదా. దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.